హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం డైమెన్షన్స్లో మెకానికల్ క్వాంటిటీస్ గురించి తెలుసుకున్నాం. అయితే ఈ క్లాస్లో మనం రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్ గురించి తెలుసుకుందాం. అయితే మీలో కనుక ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న మెకానికల్ క్వాంటిటీస్ గురించి ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి క్లాస్ నెంబర్ 3ని ఒకసారి కనుక చూసి వస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాని కంటిన్యూషనే ఈ క్లాస్ నెంబర్ 4. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఈ రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్లో మనం కొన్ని క్వాంటిటీస్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఈ రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్లో కొన్ని కాన్సెప్ట్స్ అవే యాంగిల్, సైకిల్, వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ. వీటి గురించి మనం డెఫినేషన్స్ తెలుసుకున్న తర్వాత వాటి యొక్క మ్యాథమెటికల్ ఫార్ములా, అలాగే వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్ తెలుసుకొని మనం డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి రాయాలి. అలాగే ఈ ఫ్రీక్వెన్సీ తర్వాత మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, అలాగే యాంగులర్ యాక్సిలరేషన్, అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అలాగే యాంగులర్ మొమెంటమ్ అండ్ టార్క్. ఈ 10 టాపిక్స్ గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. అలాగే టైం కనుక ఉంటే మనం థర్మల్ క్వాంటిటీస్ గురించి కూడా మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఒకసారి కనుక మనం క్లియర్గా చూసుకుంటే చూడండి, ఫస్ట్ నుంచి ఒకసారి మనం ఫిజికల్ క్వాంటిటీస్ని 2 విధాలుగా డివైడ్ చేసుకుంటాం. అవే ఫండమెంటల్ క్వాంటిటీస్, అలాగే డిరైవ్డ్ క్వాంటిటీస్. వీటి గురించి మీకు క్లియర్గా తెలుసుకోవాలంటే లాస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లాస్ 1, 2, 3 ఇలా మనకి ప్లేలిస్ట్లో ఉంటాయండి. ప్లేలిస్ట్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు కనుక ఆ క్లాసెస్ కనుక చూడకపోయి ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసేసి రండి. అయితే మనం చెప్పుకున్నట్టు ఫిజికల్ క్వాంటిటీస్లో 2 కేటగిరీస్ ఉంటాయి, ఫండమెంటల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ క్వాంటిటీస్. అయితే ఈ డిరైవ్డ్ క్వాంటిటీస్లో మనకి చాలా క్వాంటిటీస్ ఉంటాయి. వాటిని మనం ప్రిపేర్ అవ్వడానికి చాలా అనువుగా ఉండడం కోసమని నేను ఇలా 4 విధాలుగా డివైడ్ చేశాను. అవే మెకానికల్ క్వాంటిటీస్, రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్, అలాగే థర్మల్ క్వాంటిటీస్, అలాగే బేసిక్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్. అయితే మన మెకానికల్ క్వాంటిటీస్ గురించి లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్ గురించి తెలుసుకుందాం. అయితే ఒకసారి చూడండి, వాట్ ఈజ్ యాంగిల్ అనేది దాని గురించి డెఫినిషను, అలాగే దానికి డైమెన్షన్ ఫార్ములాస్ ఉంటాయా ఉండవా అనేది కూడా తెలుసుకుందాం. చూడండి, యాంగిల్ అంటే ఏమైనా 2 రేఖలు ఒక పాయింట్ను షేర్ చేసుకొని, అంటే ఒక యాక్సిస్ పాయింట్ని బేస్ చేసుకొని మూవ్ అయితే వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం యాంగిల్తో ఇంటిమేట్ చేస్తాం. అంటే టీటాతో ఇంటిమేట్ చేస్తాం. ఆ టీటాకి ఒక వాల్యూ అనేది ఉండిద్ది. వీటి మధ్య ఉన్న యాంగిల్, దాన్ని సపోజ్ 30 degrees అవ్వచ్చు, 60 degrees అవ్వచ్చు, ఇలా 0 degrees నుంచి 360 degrees, బిలో 360 degrees మనకి ఉంటుంది అనమాట ఈ యాంగిల్ అనేది. అయితే ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకొని మూవ్ అయ్యే పాయింట్ని మనం వర్టెక్స్ పాయింట్ అంటాం. ఇదండి యాంగిల్. అయితే యాంగిల్ అనేది మనకి ఫండమెంటల్. ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్. సో దీనికి డైమెన్షన్స్ అనేవి ఉండవండి. యాంగిల్ అనే దానికి డైమెన్షన్స్ అనేవి ఉండవు. నో డైమెన్షన్స్. అయితే ఈ యాంగిల్ని మనం టీటాతో ఇంటిమేట్ చేస్తాం, డినోటెడ్ బై టీటా. అదండి. అయితే మనం ఒకసారి కనుక చూసుకుంటే నెక్స్ట్ క్వాంటిటీ సైకిల్. చూడండి, ఏ సైకిల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ఏ రిపీటింగ్ సీక్వెన్స్ ఆర్ ప్యాటర్న్. చూడండి, సైకిల్కి డెఫినేషన్ రిపీటింగ్ సీక్వెన్స్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్టర్ రిటర్నింగ్ టు ఇట్స్ స్టార్టింగ్ పాయింట్. ఒకసారి కనుక మనం చూసుకుంటే ఒక వేవ్ లెంత్ అనేది ఉందండి. వేవ్ లెంత్ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక వేవ్ అనేది ఉంది. చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయితే మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, అంటే రిపీటింగ్
సీక్వెన్స్ అనమాట ఇది. దీన్ని మనం సైకిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ యొక్క స్టార్టింగ్ పాయింట్ మనం ఏదో ఒకటి ఐడెంటిఫై చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టార్టింగ్ పాయింట్ అని ఐడెంటిఫై చేసుకుంటే ఇక్కడ నుంచి ఇట్లా మూవ్ అయ్యి మనం ఇక్కడ దాకా వస్తే ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయినట్టు. అది ఇట్లా కంటిన్యూస్గా మళ్ళీ మళ్ళీ ఇట్లా తిరుగుతూ ఉంటే ఇట్లా ఎన్ని సైకిల్స్ అంటే ఎన్ని రొటేషన్స్ కంప్లీట్ అయితే అన్ని సైకిల్స్ కంప్లీట్ అయినట్టు మనం చెప్పుకుంటాం. అయితే సైకిల్కి డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి లేవండి. సైకిల్కి డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి లేవండి. నో డైమెన్షన్స్. అయితే ఈ సైకిల్ని మనం ఎన్ అనే నెంబర్ ఆఫ్ సైకిల్స్, ఎన్ అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ క్వాంటిటీ గురించి చూడండి, వేవ్ లెంత్. ఒకసారి చూడండి, వేవ్ లెంత్కి డెఫినేషన్ కనుక చూసుకుంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కన్సిక్యూటివ్ పీక్స్ ఆఫ్ ఏ వేవ్. ఒకసారి చూడండి ఇక్కడ ఇమేజ్లో, ఇక్కడ వేవ్ ఇట్లా మూవ్ అయ్యిద్దండి. వేవ్ లెంత్ అనేది ఇట్లా ఉండిద్ది. ఒక వేవ్ అనేది ఇట్లా ఉంటే ఈ టాప్ పాయింట్స్ అనేవి చూడండి, ఈ టాప్ పాయింట్స్ని మనం పీక్ పాయింట్స్ అంటాం, లేదా ఈ బాటమ్ పాయింట్స్ని కూడా పీక్ పాయింట్స్ అంటాం. అయితే వీటి మధ్య ఉన్న డిస్టెన్స్, ఒక పీక్ పాయింట్ నుంచి ఇంకో పీక్ పాయింట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అంటాం. అయితే ఈ వేవ్ లెంత్ని మీటర్స్లో కొలుస్తాం. ఇది కూడా మీటర్స్లోనే కొలుస్తాం. అయితే దీనికి డైమెన్షనల్ ఫార్ములాస్ వచ్చేసి మనకి చూడండి, మీటర్లో కొలుస్తాం కాబట్టి మనకి ఎంఎల్టీ ఈ బేస్ క్వాంటిటీస్ 3 కనుక తీసుకుంటే మనకి ఈ వేవ్ లెంత్లో ఉండే ఓన్లీ వన్ క్వాంటిటీ ఉందండి, అదే మీటర్. మీటర్ అంటే అది దాని యొక్క క్వాంటిటీ లెంత్ అండి. L⁻1 వేసుకోవచ్చు, మనం 1 వేసుకోపోవచ్చు. పోతే మాస్ అనేది ఉందా అండి, లేదు కాబట్టి m⁻0. అలాగే టైం అనేది ఉందా అండి, లేదు కాబట్టి T⁻0. సో వేవ్ లెంత్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ వచ్చేసి m⁻0, L⁻1, T⁻0. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వాంటిటీ కనుక చూసుకుంటే ఫ్రీక్వెన్సీ అండి. సారీ అండి, ఇంకో పాయింట్ చూడండి. వేవ్ లెంత్ని మనం లామిడాతో ఇంటిమేట్ చేస్తాం. సింబల్ లామిడా, ఇలా ఇంటిమేట్ చేస్తామండి. చూడండి, రివర్స్ వై సింబల్లా ఉంటుంది. వై సింబల్ రివర్స్లా ఉంటుంది. లామిడా, ఈ సింబల్ని లామిడా అంటాం. మనం లామిడాతో ఇంటిమేట్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ గురించి చూడండి. ఫ్రీక్వెన్సీ ఒక డెఫినేషన్ అనేది ద నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఏ రిపీటింగ్ ఈవెంట్ పర్ యూనిట్ టైం. చూడండి, ది నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ యూనిట్ టైం. అలాగే దీని ఫ్రీక్వెన్సీని మనం స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తామండి. అలాగే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ యూనిట్ టైం. చూడండి, నెంబర్ ఆఫ్ సైకిల్స్ అంటే ఇది న్యూమరికల్ కంటెంట్ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 1 సైకిల్ అయినా, 2 సైకిల్స్ అయినా, 3 సైకిల్స్ అయినా మనం నంబర్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 1తో స్టార్ట్ అయ్యిద్ది. 1 ఇంటూ బేస్ 1 అయితే 1 డివైడెడ్ బై యూనిట్ టైం. టైంకి మనకి యూనిట్స్ ఏంటండి, సెకండ్స్ కాబట్టి మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఫ్రీక్వెన్సీ కనుక ఒకసారి మనం చూస్తే m⁻, మనం బేస్ క్వాంటిటీస్ చూద్దాం. చూడండి, MLT. అయితే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ ఫ్రీక్వెన్సీలో మాస్ అనేది ఉందండి, లేదు. సో మాస్కి 0. అలాగే లెంత్ అనేది ఉందండి ఫ్రీక్వెన్సీలో, లేదు. సో L⁻0.
టైం అనేది ఉందండి, ఉంది కానీ మనకి డివిజన్లో ఉంది. ఈ 1/2 అనేది పైకి వస్తే ఏమైందండి, సెకండ్ పవర్ సెకండ్ ఇన్వర్స్. ఈ సెకండ్ అనేది మనకి టైం యొక్క క్వాంటిటీ కాబట్టి మనం టైంకి -1 అనేది ఇక్కడ ఇంటిమేట్ చేస్తాం. ఇదండి ఫ్రీక్వెన్సీ యొక్క డెఫినేషను, అలాగే మ్యాథమెటికల్ ఫార్ములా, అలాగే డైమెన్షనల్ యూనిట్స్, డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వాంటిటీ కనుక చూసుకుంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. చూడండి, ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది టీటా అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తామండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇందాక మనం యాంగిల్ గురించి చెప్పుకున్నాం. మన ఫస్ట్ క్వాంటిటీ యాంగిల్ అంటే యాంగిల్ని మనం టీటాతో మెజర్ చేస్తాం, కానీ యాంగిల్ యొక్క సింబల్ మనం ఇట్లా ఇంటిమేట్ చేస్తాం. యాంగిల్ యొక్క సింబల్ని ఇలా ఇంటిమేట్ చేస్తాం మనం. అయితే ఇది మనకు చూడడానికి లెస్ దెన్ సింబల్ లాగా ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలండి డిఫరెన్సెస్. మీరు యాంగిల్ యొక్క సింబల్ ఇట్లా ఉంటుంది, అయితే దాన్ని మెజర్ చేసేటప్పుడు మనం టీటాలో కానీ లేదా డిగ్రీస్లో కానీ మనం కొలుస్తామండి, రేడియన్స్లో కానీ ఇట్లా కొలుస్తామండి. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలండి. అయితే ఇప్పుడు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యొక్క డెఫినేషన్ అనేది చూద్దాం. చూడండి, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అయితే ఒకసారి దీని డెఫినేషన్ కనుక చూస్తే, ద చేంజ్ ఇన్ యాంగులర్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ మూవ్స్ అలాంగ్ ద సర్క్యులర్ పాత్ యూజువల్లీ మెజర్డ్ ఇన్ రేడియన్స్ ఆర్ డిగ్రీస్. చూడండి, ది చేంజ్ ఇన్ యాంగులర్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. చూడండి, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యొక్క డెఫినేషన్ అనేది చూసుకుంటే, ద చేంజ్ ఇన్ యాంగులర్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ మూవ్స్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్గా మూవ్ అవుతూ ఉందనుకోండి, ఒక సర్క్యులర్ పొజిషన్లో మూవ్ అవుతూ ఉందనుకోండి. చూడండి, ఒకసారి ఒక ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ పొజిషన్లో మూవ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి ఇక్కడ దాకా కనుక మూవ్ అయింది అనుకోండి, దీని యొక్క యాక్సిస్ పాయింట్ అనేది మనకి సెంటర్లో ఉంటుంది. ఏదైనా సరే ఒక యాక్సిస్ పాయింట్ ద్వారానే మూవ్ అవ్వాలి కాబట్టి ఇది యాక్సిస్ పాయింట్ అంటారు. అయితే ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయిందండి, ఇది మనకి రేడియసే కదండి, ఇది రేడియస్ అయింది ఈ డిస్టెన్స్. అయితే ఇది కవర్ చేసే లెంత్ ఆఫ్ ఆర్క్ లెంత్ కూడా అనొచ్చు, అయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మూవ్ అవ్వడానికి ఇది అంటే ఈ ఆబ్జెక్ట్ ఒక యాంగిల్ అనేది క్రియేట్ అయ్యిద్ది. ఆ యాంగిల్ని మనం టీటాతో ఇంటిమేట్ చేస్తాం. అయితే ఆ యాంగిల్నే మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. చూడండి, ఒకసారి క్లియర్గా చూడండి, ద యాంగిల్ క్రియేటెడ్ బై ది ఆబ్జెక్ట్ మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఒకసారి డెఫినేషన్ కనుక చూసుకుంటే, ద చేంజ్ ఇన్ యాంగులర్ పొజిషన్ అండి, ఇది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మూవ్ అవ్వడానికి ఒక యాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ మూవ్స్ అలాంగ్ ద సర్క్యులర్ పాత్. ఈ సర్క్యులర్ పాత్ ద్వారా మూవ్ అవుతుంది. అయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మూవ్ అవుతూ ఒక యాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ యాంగిల్ని మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఒకసారి కనుక చూసుకుంటే, ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్ మనకి రేడియన్స్ అండి. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని రేడియన్స్లో కానీ అలాగే డిగ్రీస్లో కానీ మెజర్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి మరి డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయా సార్ అంటే, ఈ యాక్చువల్గా రేడియన్స్కి మనకి డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి ఉండవండి. సో ఇక్కడ మనకున్న క్వాంటిటీ ఓన్లీ రేడియన్సే కాబట్టి దీనికి డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి ఉండవు. నో డైమెన్షనల్ ఫార్ములా. అలాగే
ఇప్పుడు మనం యాంగులర్ వెలాసిటీ గురించి చూద్దాం. చూడండి, 6th క్వాంటిటీ. ఒకసారి చూడండి, యాంగులర్ వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం అండి. ఒకసారి మనం ఇందాల యాంగులర్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ యాంగులర్ వెలాసిటీ అంటే ఒకసారి ఈ ఫార్ములా అనేది చూద్దాం. చూడండి, యాంగులర్ వెలాసిటీని మనం ఒమేగాతో ఇంటిమేట్ చేస్తాం. అయితే యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని మనం థీటాతో ఇంటిమేట్ చేసాం. అలాగే విత్ రెస్పెక్ట్ టు టైం, యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి మనకి యూనిట్స్ రేడియన్స్ అయితే టైంకి యూనిట్స్ సెకండ్స్ అండి. ఇదే మనకి ఎస్ఐ యూనిట్స్, యాంగులర్ వెలాసిటీ యొక్క యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ మనకి రేడియన్స్ పర్ సెకండ్ అండి. అయితే ఇప్పుడు వీటిని మనం డైమెన్షనల్ ఫార్ములాస్లోకి మారిస్తే, డైమెన్షనల్ ఫార్ములాలో మనకు ఉండే బేస్ క్వాంటిటీస్ చూడండి, ఎంఎల్టీ, మాస్, లెంత్, టైం. ఈ 3 క్వాంటిటీస్ కనుక మనం ఒకసారి తీసుకుంటే, ఈ యాంగులర్ వెలాసిటీలో మనకి మాస్ అనేది ఉండిద్దా అండి? ఉండదు కాబట్టి m⁻0. అలాగే లెంత్ అనేది ఉందా అండి? మనకి లేదు, l⁻0. అలాగే టైం అనేది ఉందా అండి? మనకి ఉంది, సెకండ్స్. అయితే ఒకటే ఉంది, అది సెకండ్స్ కింద ఉన్నాయి కాబట్టి మనకి సెకండ్స్ రివర్స్ అయితే చూడండి ఒకసారి, రేడియన్స్ పర్ సెకండ్స్ కదా. ఈ సెకండ్స్ మనకి పైకి వస్తే అంటే న్యూమరేటర్లోకి తీసుకొస్తే రేడియన్స్ సెకండ్ ఇన్వర్స్ అయింది కదండి. అప్పుడు మనకి -1 వచ్చింది సెకండ్స్కి. టైం యొక్క క్వాంటిటీ ఇక్కడ -1. ఇదండి డైమెన్షనల్ ఫార్ములా. మరి రేడియన్స్ ఏమైంది సార్ అని అడిగితే, మీరు రేడియన్స్ హ్యాస్ నో డైమెన్షన్స్ అండి. అదండి యాంగులర్ వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ క్వాంటిటీ యాంగులర్ యాక్సిలరేషన్ గురించి చూద్దాం. చూడండి, ఒకసారి చూడండి, యాంగులర్ యాక్సిలరేషన్ అంటే డెఫినేషన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అండి. మనం యాంగులర్ వెలాసిటీకి ఆల్రెడీ ఫార్ములా అనేది రాసుకున్నాం. చూడండి, ఒకసారి యాంగులర్ యాక్సిలరేషన్ని మనం చూడండి, యాంగులర్ యాక్సిలరేషన్ని మనం ఆల్ఫా అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తాం. ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ డివైడెడ్ బై టైం అండి. విత్ రెస్పెక్ట్ టు టైం అన్నాం కాబట్టి టైం అండి. అయితే యాంగులర్ వెలాసిటీ అంటే మనకి ఫార్ములా ఆల్రెడీ ఇందాక చెప్పాను, దీనికంటే ముందు టాపిక్లోనే. యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం అండి. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే థీటా బై టైం అండి. అలాగే ఇప్పుడు మనకి ఫార్ములా ప్రకారం కింద టైం అనేది కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ఫార్ములాని డిరైవ్ చేస్తే థీటా బై టీ ఇంటూ 1/t అండి. వీటికి మనం యూనిట్స్ అనేది రాస్తే థీటాకి యూనిట్స్ వచ్చేసి మనకి రేడియన్స్ అండి. అలాగే టైంకి మనకి యూనిట్స్ సెకండ్స్. టైం ఇంటూ టైం ఉంది కాబట్టి సెకండ్ స్క్వేర్. అదండి యాంగులర్ యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్. చూడండి, యాంగులర్ యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఇప్పుడు వీటిని మనం డైమెన్షనల్ ఫార్ములాస్లోకి మారిస్తే చూడండి, డైమెన్షనల్ ఫార్ములా యొక్క మనకి మెయిన్ కాన్సెప్ట్స్, క్వాంటిటీస్ ఎంఎల్టీ, ఈ మూడిట్లు కనుక తీసుకుంటే మనం మాస్, ఎం అంటే మాసు. ఈ యాంగులర్ యాక్సిలరేషన్లో మనకి మాస్ ఉందా అండి? లేదు కాబట్టి 0. అలాగే లెంత్ ఉందా అండి? లెంత్ లేదు కాబట్టి 0. అలాగే టైం ఉందా అండి? ఉంది కాబట్టి అది డినామినేటర్లో ఉంది కాబట్టి అది న్యూమినేటర్లోకి వస్తే -2 అయిందండి పవరు. అప్పుడు -2 అయింది టైం యొక్క. మరి రేడియన్స్ ఏమైనాయి సార్ అంటే, రేడియన్స్కి మనకి డైమెన్షన్స్ అనేవి లేవు కాబట్టి ఇదండి డైమెన్షనల్ ఫార్ములా యాంగులర్ యాక్సిలరేషన్కి. డైమెన్షనల్ ఫార్ములా ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి నెక్స్ట్ క్వాంటిటీ చూడండి, 8th క్వాంటిటీ చూద్దాం. చూడండి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం ఐ అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తాం. ఐతో ఇంటిమేట్ చేస్తాం, క్యాపిటల్ ఐ. అయితే దీని యొక్క డెఫినేషన్ అనేది ఒకసారి కనుక మనం చూసుకుంటే చూడండి, ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు చేంజ్ ఆర్ టు చేంజెస్ ఇన్ ఇట్స్ మోషన్. ఒకసారి చూడండి, ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు చేంజెస్ ఇన్ ఇట్స్ మోషన్ అంటే ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది, ఒకసారి చూడండి, ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క
డెఫినేషన్ మనం చూసాము, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు చేంజ్ ఇట్స్ రొటేషనల్ మోషన్ అని. అయితే అసలు ఏంటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్క్రీన్ మీద 2 ఇమేజెస్ కనపడుతున్నాయి చూడండి. ఇది ఇది వీల్, ఇది ఒక వీల్ అండి ఎక్స్ అనుకుందాం, ఇది ఒక వీల్ వై అనుకుందాం. అయితే ఈ రెండిట్ల యొక్క మాస్ అనేది సేమ్ అండి, ఒక 10 kgs అనుకుందాం మనం. దీని మాస్ కూడా 10 kgs. అయితే వీటి యొక్క రేడియస్ మాత్రం డిఫరెన్స్ ఉందండి. ఇది 10 మీటర్స్ అనుకుంటే, సరే 10 ఫర్ ఎగ్జాంపుల్ 10 మీటర్స్ అనుకుంటే ఇది 5 మీటర్స్ అనుకుందాం. అయితే ఒకసారి మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఒకసారి కనుక క్యాలిక్యులేట్ చేస్తే I=mr² అండి ఫార్ములా. అయితే ఇక్కడ దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 10 × 10² = 1000 అండి, 1000 kg/m². అలాగే దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి 10 × 25 250 kg/m². దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఈ వీల్ని మూవ్ చేయడానికి, అంటే వీల్ ఎక్స్ని మూవ్ చేయడానికి మనకి ఎక్కువ టైం పట్టిద్ది, కానీ ఈ వీల్ వై అనేది మనకి చాలా ఈజీగా మూవ్ అయ్యిద్ది. $250 kg/m² అని అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే మనం డిస్ట్రిబ్యూట్ చేసే మాస్ అనేది ఈ వీల్ మీద, అంటే ఈ వీల్ స్ప్రెడ్ అవుతూ ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 kg/m²ని మనం అప్లై చేస్తే ఇది ఈ వీల్ అంతా స్ప్రెడ్ అవ్వాలి. సో ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ దెన్ వీల్ వై అండి. సో ఇదండి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, లేదంటే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వీల్ ఎక్స్ అండ్ వీల్ వై అని 2 వీల్స్ అనేవి తీసుకుంటాం మనం. ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మనకి మాస్ అలాగే రేడియస్ మీద డిపెండ్ అయి ఉండిద్దండి. మాస్ అలాగే రేడియస్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. మాస్ కనుక పెరిగితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఇంక్రీజ్ అయ్యిద్దండి. మాస్ కనుక పెరిగితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది. అలాగే రేడియస్ కనుక పెరిగితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది. ఇవన్నీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి చూడండి. ఇప్పుడు మనం యాంగులర్ మొమెంటం గురించి చూద్దాం చూడండి. యాంగులర్ మొమెంటం అంటే ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ యాంగులర్ వెలాసిటీ. సరే అండి, మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి SI యూనిట్స్ అలాగే డైమెన్షనల్ ఫార్ములా అనేది చెప్పుకోవడం మర్చిపోయాం. ఒకసారి చూద్దాం చూడండి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క SI యూనిట్స్ వచ్చేసి మనం ఇక్కడ డెరైవ్ చేసాం, kg/m². అలా వచ్చిందని కూడా చెప్పాను కదా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I=mr² అండి. m అంటే మనకి మాస్ కేజెస్, ఆర్ అంటే మనకి మీటర్స్, kg/m² అండి SI యూనిట్స్ వచ్చేసి. అలాగే ఇప్పుడు మనం డైమెన్షనల్ ఫార్ములా అనేది కనుక రాస్తే దానికి మనకి బేస్ క్వాంటిటీస్ చెప్పాను కదండి, MLT. వీటికి మాస్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి m⁴1, అలాగే లెంత్ అనేది మనకి స్క్వేర్ ఉంది కాబట్టి L⁴2, అలాగే 0, టైం అనేది మనకి 0 ఉంది కాబట్టి 0. ఇవ్వండి డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు మనం యాంగులర్ మూమెంటం గురించి తెలుసుకుందాం చూడండి. యాంగులర్ మూమెంటం అంటే ఇట్ ఈస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ యాంగులర్ వెలాసిటీ అండి. యాంగులర్ వెలాసిటీ. ఇక్కడ మనం యాంగులర్ మూమెంటంని ఎంతో ఇంటిమేట్ చేస్తాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఇంటూ యాంగులర్ వెలాసిటీ అంటే మనకి ఒమేగా అండి, I ఇంటూ ఒమేగా. అయితే ఈ యాంగులర్ మూమెంటంని మనం ఫార్ములా కనుక ఇప్పుడు మనం చూసామండి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి మనకి యూనిట్స్ తెలుసండి, kg/m². ఇందాక మనం చెప్పుకున్నాం. యాంగులర్ వెలాసిటీకి మనకి యూనిట్స్ వచ్చేసి
రేడియన్స్ పర్ సెకండ్ అండి. రేడియన్స్ పర్ సెకండ్ అండి. ఇప్పుడు ఇట్లా కనుక మనం డెరైవ్ చేస్తే కేజీ మీటర్ ఇంటూ రేడియన్స్ పర్ సెకండ్ అండి మనకి ఫార్ములా. అయితే ఇప్పుడు వీటిని మనం డైమెన్షనల్ ఫార్ములాస్లోకి మూవ్ చేస్తే చూడండి ఒకసారి. డైమెన్షనల్ ఫార్ములాస్ మనకి ఎంఎల్టీ ఇట్లా 3 చెప్పుకున్నాం బేస్ క్వాంటిటీస్. అయితే దీంట్లో మనకి కేజీ అనేది మాస్ కిందకు వచ్చేది కాబట్టి మాస్ పవర్ 1 అండి. అలాగే మీటర్స్ అనేది లెంత్ కాడికి వస్తుంది కాబట్టి L² అండి. అలాగే మనకి టైం యొక్క క్వాంటిటీ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ సెకండ్స్, అది డినోమినేటర్లో ఉంది కాబట్టి డినోమినేటర్లో తీసుకొస్తే -1 అండి. అలాగే ఇప్పుడు రేడియన్స్ అనేది ఏమైందంటే రేడియన్స్కి మనకి యూనిట్స్ అనేవి డైమెన్షన్స్ అనేవి ఉండవు కాబట్టి. సో ఇదండి మనకి డైమెన్షనల్ ఫార్ములా యాంగులర్ మొమెంటమ్. ఇప్పుడు మనం దీంట్లో లాస్ట్ కాన్సెప్ట్ అయిన టార్క్ గురించి చూడండి. ఒకసారి చూడండి. టార్క్ అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద pivot point టు ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఒకసారి చూడండి. మనం ఒకసారి కనుక టార్క్ ఫార్ములా చూస్తే టార్క్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ ఫోర్స్ అండి. సారీ అండి, ఆర్ అంటే ఇట్ ఈస్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ టు ద పాయింట్ వేర్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అండి. సింపుల్గా చెప్పాలంటే అది లెంత్ ఆఫ్ ఆర్మ్ అని కూడా అనొచ్చు. అంటే చూడండి, ఇది రాడ్ అయితే ఒక వీల్ ఉంటే ఈ ఆర్మ్ని మనం ఆర్ అంటాము. ఇదండి. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు టౌ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎఫ్ అనుకున్నాం. ఎఫ్ అంటే ఫోర్స్ అండి. ఆర్కి మనకి యూనిట్స్ వచ్చేసి మీటర్సు. అలాగే అంటే ఆర్ అనేది మనకి లెంత్ కాబట్టి మనం మీటర్స్లో తీసుకుంటాం. అలాగే ఎఫ్ అంటే ఫోర్స్ అండి. మనకి ఫోర్స్కి ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే మనకి మాస్ అంటే కేజీస్, యాక్సలరేషన్కి మనకి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండి. సో అది మనం ఇక్కడ తీసుకొస్తే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇదండి ఫార్ములా. అయితే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మనం డైమెన్షనల్ ఫార్ములా కనుక రాసుకుంటే ఒకసారి చూడండి. ఎంఎల్టీ చూసుకుంటే ఇక్కడ మనకి ఎం అంటే మాస్ అనేది ఉందండి. మాస్ పవర్ 1. ఎల్ అంటే లెంత్ యొక్క యూనిట్స్ మనకి మీటర్స్. ఇక్కడ 2 ఉన్నాయి మీటర్స్. పవర్ 2 అండి. సెకండ్ అనేది మనకి టైం క్వాంటిటీ అండి. సో ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమినేటర్లోకి తీసుకొస్తే మనకి -2 అయ్యిందండి. ఇది టార్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఇదండి ఈరోజు మన క్లాసు. సో మనం నెక్స్ట్ క్లాస్లో టెంపరేచర్కి సంబంధించిన క్వాంటిటీస్, అలాగే బేసిక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన క్వాంటిటీస్ గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మన ఛానల్ని వాళ్ళకి సజెస్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.